ప్రార్థన చేసుకున్నాము. ప్రేమ కలిగిన పరలోకమందున్న మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు మీ కృపలో భద్రపరిచారు. మరి ఒకసారి మీ మాటలు వినే భాగ్యం ఇచ్చారు, మీకు వందనాలు. వింటున్న వారు జాగ్రత్తగా వినండి, మంచి మనసు తెచ్చేయండి. మీరు తోడుగా నీడగా ఉండి నడిపించమని యేసు క్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని ఉంటున్నాను తండ్రి. క్రీస్తు నామమున కూడి వచ్చిన దేవుని పిల్లలందరికీ యేసు క్రీస్తు వారి నామంలో శుభములు తెలుపుతూ ఉంటున్నాను. క్రీస్తునందు ప్రేమైన దేవుని వారులారా, ఈరోజు మన ప్రసంగాంశము సాతాను మాయాజాలం. సాతాను మాయాజాలం. చెప్పబడుతున్న మరి దేవుని మాటల్ని ఈ కొద్ది నిమిషాలు మీరు జాగ్రత్తగా మనసు పెట్టి వినాలని ప్రభుపేరట మీకు తెలియజేస్తా ఉన్నాను. సాతాను మాయాజాలం. సాతాను గురించిన అనేక సంగతులు ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి అని మనం ఆలోచన చేస్తే, దేవుని గురించి పూర్తిగా మనకు అర్థం కావాలి అంటే దేవునికి శత్రువైన అపవాదిని గురించి కూడా పూర్తి సమాచారం మనం తెలుసుకోవాలి. సాతాను గురించి మనకు అర్థమైతే దేవుని గురించి ఇంకా క్లారిటీగా మనకు అర్థమవుతుంది. ప్లస్ మనకు అర్థం అవ్వాలంటే మైనస్ కూడా మనకు తెలిసి ఉండాలి. మైనస్ అర్థమైతే ప్లస్ ఇంకా ఈజీ అవుతుంది. ఒక కంప్యూటర్లో దాని గురించిన అనేక సంగతులు కంప్యూటర్లో ఉంటాయి. వాటిని గురించి మనం తెలుసుకుంటేనే సరిపోదు. ఆ కంప్యూటర్ను పాడు చేసే వైరస్ గురించి కూడా తెలిసి ఉండాలి. అది తెలుసుకోకుండా అలాగా దాన్ని చేస్తూ పోతే ఏమవుతుందంటే ఆ వైరస్ ఎక్కువైపోయి అసలు కంప్యూటర్ పనిచేయని పరిస్థితి వస్తుంది. అందుకే ఖచ్చితంగా సాతాను గురించిన సంగతులు మనం తెలుసుకోవాలి. సాతాను గురించిన ఒక సంగతి బైబిల్లో రాస్తూ ఒక మంచి మాట పేతురు గారు ప్రయోగించారు. ఒకసారి మనం పేతురు రాసిన పత్రికలో, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని మీరు చూడగలిగితే, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. సాతాను లేదా అపవాది గురించి పేతురు గారు రాస్తే ఏమన్నాడంటే, గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడట. అంటే ఎవరిని మింగాలని వెతుకుతూ 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 తిరుగుతున్నాడు. రైట్. అయితే వెతుకుతూ వెతుకుతూ తిరుగుతున్నాడు. ఎందుకు మింగాలనుకుంటున్నాడు? అంతగా వెతికి మింగాల్సిన పరిస్థితి ఏంటి? దేనికోసం మింగాలనుకుంటున్నాడు? ఎందుకు మింగివేయాలి అని అనుకుంటున్నాడు? ఇది మనకు అర్థం అవ్వాలి అంటే, దీని గురించి మనకు అర్థం అవ్వాలి. ఎందుకు మింగాలి అనుకుంటున్నాడు అనే సంగతి మనకు అర్థం అవ్వాలి అంటే మనం కొంచెం బ్యాక్ చరిత్రలోకి వెళ్ళిపోవాలి, గతంలోకి వెళ్ళాలి. కొన్ని గతంలో జరిగినటువంటి సంగతులను మనం అర్థం చేసుకోగలిగితే ఇక్కడ ఎందుకు మింగాలనుకుంటున్నాడో అనేది మనకు అర్థమవుతుంది. గతంలోకి వెళ్ళిపోతే ఇప్పుడు మనం అపవాదిగా పిలుస్తున్నాము, సాతానుగా మనం పిలుస్తున్న ఈ అపవాది సాతాను గతంలో దేవదూతగా ఉన్నట్టుగా మనకు బైబిల్లో కనపడుతుంది. ఒకసారి మీరు మాట కూడా చూడండి. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి మీరు గమనిస్తే, ఒకసారి 14, 15 వచనాలు ఒకసారి మీరు గమనించండి. అక్కడ రాయమన్న మాట 28, 14. అభిషేకము నొందిన కెరూబు. కెరూబు అంటే దేవదూత.
మీకు అర్థమవుతుందా? కెరూబును ఏమంటారు? దేవదూతనే కెరూబు అంటారు. ఏ ఏ ఎలా ఉందంటే అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయంగా నువ్వు ఉన్నావు. అందుకే నిన్ను నియమించడం జరిగింది. ఇంకా తర్వాత ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీవు ఉంటివి, కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి, నీవు నియమింపబడిన దినం మొదలుకొని పాపము నీ యందు కనబడే వరకు, పాపము చేసేంత వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థం. అంటే పాపము చేసి అపవాదిగా మారడానికి ముందు స్టోరీ చెప్తా ఉన్నాడు. మారడానికి ముందు ఎలా ఉన్నాడు అంటే అంతగా నియమింపబడిన కెరూబుగా ఉండి అంత ఉన్నత స్థానంలో ఉన్నట్టుగా కనపడతా ఉన్నాడు. అంత ఉన్నత స్థానంలో ఉన్నటువంటి అది ఇంకా ఏం ఆలోచన చేసింది? దేవుడు ఉన్నత స్థానంలోనే ఉంచాడు కదా, ఒక మంచి స్థానంలోనే ఉంచాడు కదా. అంత మంచి స్థానంలో ఉంచినప్పుడు ఇంకా సంతోషపడాలి. అవునండి, సంతోషపడాలా వద్దా చెప్పండి? ఇంకా అంతకంటే ఉన్నతంగా ఇంకా మంచి ఇంకా పెద్ద స్థానంలోకి వెళ్ళాలనుకోవడం అది ఏమవుతుందంటే చెడు, మంచిది కాదు. నీకు ఏ స్థాయి ఇచ్చిండో ఆ స్థాయిలో ఉండడం చాలా మంచిది. దేవుడు నీకు మంచి స్థానాన్ని ఇచ్చాడు కదా. అభిషేకం నొందిన కెరూబు అని ఉంది. అంత ఉన్నత స్థానంలో ఉంచినప్పుడు ఆ ఉన్నత స్థానంలో ఉండకుండా ఇంకొక ఉన్నత స్థానాన్ని, దేవుడు ఉన్న ఉన్నత స్థానాన్ని కోరుకోవటం మనకి బైబిల్లో కనపడుతుంది. దేవుడు మంచి స్థానం ఇచ్చాడు. అంత స్థానం ఇచ్చినా కూడా ఏ స్థానాన్ని కోరుకుంటుందో ఒకసారి మీరు చూడండి. యెషయా గ్రంథము 14వ అధ్యాయం 14వ వచనం. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనం. మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో సమానునిగా అనంత చూడండి, మహోన్నతునితో సమానునిగా అందరినీ చేసుకొందునని. అంటే మనుషులో ఏముంది? నీకు మంచి స్థానమే దేవుడు ఇచ్చాడు, అయినా మనుషులో ఏముంది? ఉన్నత స్థానం. దేవుడు ఏ ఉన్నత స్థానంలో అయితే ఉన్నాడో ఆ ఉన్నత స్థానం కావాలని మనుషులు కోరిక కలిగింది. అలా ఒక్కసారి మనుషులు పడిందనుకోండి, ఇంకా అది ఎప్పటికీ ఉండిపోతుంది. మీకు అర్థమవుతుందా? ఒక్కసారి మనసులో పడింది అని అంటే అది ఎప్పటికీ ఉండిపోతుంది. అందుకే దేవుడు ఏం చేశాడంటే అలాంటి ఆలోచన ఉన్నవాళ్ళు పరలోకంలో ఉండడానికి వీల్లేదు. నిజమండి, అలాంటి కోరిక మనసులో పడింది అంటే ఇంకా పరలోకంలో ఉండలేదు. దాని మీదనే కన్ను ఉంటుంది. దేని మీద? దేవుడున్న ఉన్నత స్థానం మీదే కన్ను ఉంటుంది. ఎన్ని రోజులున్నా నీకు అదే ఉంటుంది మనసులో. అందుకే పంపించేశాడు. ఆ పాపం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, తన మనసులో ఎప్పుడైతే పాపం చేశాడో, పాపం క్రియేట్ అయిపోయిందో, అప్పుడు వెంటనే పంపించేయాలని నిర్ణయం తీసుకున్నప్పుడు క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ ఆ ఉన్నత స్థానం ఉంది చూడండి. దేవుడు ఉన్నటువంటి ఆ ఉన్నత స్థానం, తనతో సమానంగా ఉండే ఆ ఉన్నత స్థానాన్ని దేవుడు ఎవరికి ఇవ్వాలని అనుకున్నాడు, దేవుడు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నాడు అనేది కూడా బైబిల్లో రాయబడింది. ఒకసారి మీరు ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 21వ వచనాన్ని ఒకసారి ఆయన సింహాసనం ముందు కూర్చుండిన ప్రకారం జయించువానిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చెదను. దేవుడున్న ఉన్నత స్థానం గురించి యోహాను గారు ఒక మంచి వివరణ ఇచ్చాడు. ఏమన్నాడు అంటే, నేను జయించి, అంటే ఎవరు మాట్లాడుతున్నారు? యేసుప్రభు మాట్లాడుతున్నాడు. యేసుప్రభు అంటే ఆల్రెడీ జయించాడట. నేను జయించి నా తండ్రితో కూడా సమానంగా నేను కూర్చొని ఉన్నాను అన్నాడు. నా తండ్రితో కూడా సమానంగా నేను కూర్చొని ఉన్నాను. ఎవరైతే జయించుతారో నాలాగా వాళ్ళని ఎక్కడ కూర్చోబెడతాను? తనతో పాటు తన పక్కలో కూర్చోబెట్టుకుంటాడు. అంటే ఆ సమానంగా ఉండేది, ఆ సమానంగా కూర్చునే ఆ స్థితి
ఎవరికి ఇవ్వబోతున్నాడు, ఎవరికి ఇస్తాడు అని బైబిల్ చెప్తుంది. ఎవరికి? మనకే ఇస్తానంటున్నాడండి. మనకే ఆ సమానంగా కూర్చునే భాగ్యం మనకిస్తానంటున్నాడు. మనకిస్తానన్న సమానంగా దేవునితో ఉండే ఆ సమానంగా కూర్చునే ఆ భాగ్యం మనకిస్తానన్నాడు. ఆ విలువ తెలియక, ఆ సమానంగా కూర్చునే ఆ భాగ్యం, ఆ విలువ తెలియక దాన్ని చాలామంది మనం వదిలేసుకుంటున్నాం. కానీ అపవాది వదులుకున్నాడా? దానికోసం ఎంత చేశాడు, ఆ ఉన్నత స్థానం కోసం ఎంత చేశాడు. ఆఖరికి అపవాదిగా సాతానుగా మారిపోయాడు. దేనికోసం? ఇదిగో ఆ ఉన్నత స్థానం కోసం. దానికోసం యుద్ధం చేశాడు. దేవునితోనే గెలుద్దామనే, కాబట్టి దేవునితో గెలుద్దామనే యుద్ధం చేశాడంటారా? లేదు, ఎక్కడైనా పోరాడాలి. ఆ విలువ తనకు తెలుసు, ఆ ఉన్నత స్థానపు విలువ తనకు తెలుసు. అపవాదికి అర్థమైపోయింది. అందుకే దానికోసం అంత పాకులాడుతున్నాడు, అంత ఆశపడుతున్నాడు. అవసరమైతే దేనికైనా తెగించాడు. అప్పుడు ఏం జరిగింది అంటే ఒక యుద్ధమే జరిగింది. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనం నుంచి మీరు చూస్తే ఆ సింహాసనం కోసం యుద్ధం జరిగినట్టుగా బైబిల్లో రాయబడింది. అంతటా పరలోకమందు యుద్ధం జరిగింది. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలెనని ఉండగా ఆ ఘట సర్పము దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయారు అని ఉంది. యుద్ధం చేశారు అంటే ఎంతవరకు పోరాడారో ఒకసారి మీరు ఆలోచన చేయండి. అది చిన్న విషయం కాదండి. తెగింపు, దేవునితో యుద్ధానికి దిగడం అనేది ఎంత టచ్ ఉండాలి ఒకసారి మీరు ఆలోచన చేయండి. చిన్న విషయం కాదు కదా. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఎంత ధైర్యం ఉండాలి ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఈరోజు మనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఆయన మీద యుద్ధానికి వెళ్ళాలంటే అవుతుంది అంటారా? ఒక సామాన్య మానవుడిగా మనం ఆయన మీద యుద్ధానికి వెళ్తామని అనే వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి? ఆ డట్స్ ఉంటాయి, అసలు స్టార్ట్ చేస్తారా? అస్సలు ఆ ఊహలు కూడా ఉండవు. అది సాధ్యం కాదని ఎవరు కూడా చేయలేరు, ఆ సాహసానికి కూడా చేయలేరు. కానీ అపవాది ఆ సాహసానికి వడిగట్టింది అంటే, ఆ సాహసానికి ముందుకు వెళ్ళిపోయింది అంటే, యుద్ధం చేయడానికి అంత డట్స్ ఎలా వచ్చింది ఒకసారి మీరు ఆలోచన చేయండి. కారణం ఒకటే, ఆ సింహాసనము, ఆ ఉన్నత స్థానము అంత విలువైంది. అందుకోసమే దానికోసం అంతగా ప్రాకులాడింది. అయితే ఏమైందంట? ఓడిపోయింది. ఇక దానికి అక్కడ స్థానం లేకుండా పోయింది. ఏమంటే సింహాసనం మాట పక్కన పెట్టు, అసలు పరలోకంలో ఉండేదానికి స్థానమే లేకుండా పోయింది. పరలోకంలో స్థానమే లేకుండా పోయింది. అక్కడి నుంచి గెంటి వేయబడింది. ఇప్పుడు సరాసరి తను ఎక్కడికి వచ్చింది అనేది మనం ఆలోచన చేస్తే, ఒక్కసారి 12వ వచనాన్ని చూడండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం. అందుచేత పరలోకమా పరలోక నివాసులారా ఉత్సహించండి. వాడు వెళ్ళిపోయాడు, ఇంకా వాడు పడిపోయాడు కదా, అయిపోయాడు. వాని కథ చాప్టర్ క్లోజ్ అయింది. ఇంకా మీరు సంతోషంగా ఉండండి అంటున్నా. భూమి సముద్రమా నీకు శ్రమ, అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చాడు అని చూడండి. మీ యొద్దకు దిగి వచ్చాడు. మన యొద్దకు ఎందుకు వచ్చాడు? యుద్ధం ఎవరితో జరిగింది? ఎవరిని గెలవలేకుండా పోయాడు? ఎవరి యొద్దకు వస్తాడు? ఒకసారి మీరు ఆలోచన చేయండి. యుద్ధం ఎవరితో జరిగింది? యుద్ధం ఎవరితో ఓడిపోయాడు? ఎవరి దగ్గరికి వచ్చాడు? ఎవరి మీద కోపంతో వచ్చాడు? బహు క్రోధము గలవాడై మీ యొద్దకు వచ్చాడు. మన యొద్దకు ఎందుకు వచ్చాడు? ఒకసారి మీరు ఆలోచించండి. మన యొద్దకు రావాల్సిన అవసరం ఏంది? మనం ఏమన్నా అన్నామా? మీరేమైనా తిట్టారా? మీరేమైనా సింహాసనం మీద కూర్చోండనియకుండా మీరేమైనా అడ్డుకట్ట వేస్తున్నారా? ఎందుకు మీ మీద కోపం? ఎందుకు మన మీద కోపం? ఆలోచించండి. ఎందుకు మన మీద కోపం? బహు క్రోధము గలవాడై మన యొద్దకు దిగి వచ్చాడు. క్రీస్తునందు ప్రియమైన వారలారా,
ఎందుకు దిగి వచ్చాడు మన దగ్గరికి అంటే ఆ సింహాసనం మనకే కదా ఇస్తానన్నాడు. మీకు అర్థమవుతుందా? ఎవరికి ఇస్తానన్నాడు? ఎవరికి ఇస్తానన్నాడు? మనకిస్తానన్నాడు అండి. మనకిస్తానన్నాడు. మనకిస్తానన్న ఒక్క మాట కోసం మన దగ్గరకు వచ్చాడు. ఎలా ఇస్తావు, వాళ్ళకి ఎలా ఇస్తావు అది చూస్తాను నేను. వాళ్ళకి ఇస్తానంటున్నావు కదా, వాళ్ళకి ఎలా ఇస్తావో నేను చూస్తాను అని మన మీద పగబట్టి కసితో పగతో మన మధ్యకు వచ్చేసిందా? క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఆల్రెడీ ఒకసారి ఓడిపోయింది. ఆల్రెడీ ఒకసారి ఓడిపోయి వచ్చింది. ఓడిపోయి వచ్చిన వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి? మళ్ళీ ఓడిపోవాలని ఎవరన్నా అనుకుంటారా? ఒక మ్యాచ్ ఓడిపోతేనే ఇంక మామూలుగా ఉండదు టెన్షన్. ఇంక ఈసారి గెలవాలని పట్టుదలతో కసితో ఆడతారు. ఏదైనా క్రికెట్ అనుకోండి, ఒకసారి ఓడిపోతే ఇంక నెక్స్ట్ ఎలా ఆడతారు? కసితో ఆడతారు. ఎలాగైనా గెలవాలన్న కసితో ఆడతారు. ఆల్రెడీ అపవాది ఓడిపోయి వచ్చింది. ఇక మన చేతుల్లో కూడా ఓడిపోయింది అనుకో, ఇంకేం గతి అవుతుంది? చిప్పే గతి. ఇక మన చేతిలో ఓడిపోకూడదు. అందుకే పకడ్బందీ ప్లాన్తో వచ్చేసింది మన దగ్గర. ఎలాగైనా గెలిచేయాలి వీళ్ళని, వీళ్ళ చేతిలో ఓడిపోకూడదు. దానికోసం ఏం చేయాలి, ఎలా చేయాలి అని ఒక ప్లాన్, పథకం వేసుకొని వచ్చింది. ఆ ప్లాన్ పేరే సాతాను మాయాజాలం. ఒక మాయాజాలాన్ని క్రియేట్ చేసుకొని వచ్చేస్తుంది. ఇలాగైతేనే నేను వీళ్ళను ఓడించగలను, లేకపోతే నేను ఓడిపోతాను. అందుకే ఒక మాయాజాలాన్ని సిద్ధం చేసుకొని వచ్చింది. బైబిల్లో ఇంకో మాట ఉంటుంది, ఒక మంచి మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చూడండి. ఇవన్నీయుగాక విశ్వాసము డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పడానికి శక్తివంతులు. అగ్ని బాణములు అనేది ప్రయోగించాడు. అంటే అగ్ని బాణాలను రెడీ చేసింది. ఆ అగ్ని బాణము పేరే సాతాను వేసినటువంటి అగ్ని బాణం పేరే మాయాజాలము. రైట్. ఇక ఈసారి ఓడిపోకూడదని ఒక మంచి ప్లాన్తో, మాయాజాలంతో మన మధ్యకు వచ్చేసింది. ఏంటి మాయాజాలం అంటే? ఏమంటే ఎప్పుడైనా ఆలోచన చేశారా? మాయాజాలం అంటే ఏంటి అసలు? మాయాజాలం అంటే ఏంటిదంటే ఏమంటే ఒక తప్పును చూపిస్తూ, ఒక తప్పును చెప్తూ అది రైట్ అని చెప్పి ఒక గొప్పగా చెప్పడాన్ని మాయాజాలం అంటారు. అర్థమవుతుందా? చెప్పేది రాంగ్, అసలు రాంగ్ చెప్తుంది, కానీ అది మంచిదని చెప్తుంది. ఒక చెడ్డదాన్ని ఒక మంచిదానిగా చూపించి, అది కూడా ఒక గొప్పగా చూపించి మిమ్మల్ని బోల్తా కొట్టించేదే మాయాజాలం. ఆ మాయాజాలంతో ఎవరైనా పడిపోతారా అంటే పడిపోతారు. ఎవరైనా మధ్యకాలంలో టీవీలలో మీరు కింద చూస్తేనండి కొన్ని అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి. ఎప్పుడన్నా మీరు చూసేటప్పుడు మధ్యలో సీరియల్ కానీ ఏమైనా వస్తుంటే మధ్యలో అడ్వర్టైజ్మెంట్ వస్తాయి రావా? వస్తాయి. అడ్వర్టైజ్మెంట్లు ఎలా చూపిస్తారు? అడ్వర్టైజ్మెంట్ని నేను చూసేటప్పుడైతే ఒక అడ్వర్టైజ్మెంట్ చూశాను. అప్పట్లో ఒక ఆయిల్ గురించి, తలకు పెట్టుకునే ఆయిల్ గురించి చూపిస్తూ ఉన్నారు. దాని గురించి ఎలా చూపిస్తున్నారంటే, ఒక లారీ, పెద్ద లారీ బురదలో పడిపోయింది. బురదలో పడిపోతే ఒక ఆడామె స్త్రీ జడ, ఆ జడతో దానికి ఆ లారీ కట్ట చుట్టేసి టక లాక్కొని వచ్చేసింది బయటికి. అప్పుడు వచ్చేదండి ఈ ఆయిల్ వాడండి అని. అంటే ఆయిల్ వాడితే అంత గట్టి జుట్టు వస్తుందని చెప్పడానికి అట్లా చెప్పాడు అంతే. నిజంగా లారీని లాగండి చూద్దాం, లాగుతారు ఎవరన్నా లారీని? జుట్టే పోద్ది. చూసారా? అంటే ఎంత గొప్పగా చూపించున్నాడు చూడండి. నిజంగా అయితే జడతో ఎవరు లాగలేరు, అది రియల్. కానీ ఆయిల్ గురించి అంతగా చూపిస్తున్నాడు, అంత గొప్పగా చూపిస్తున్నాడు.
అంత గొప్పగా చూపించి మిమ్మల్ని బుట్టలో పడేస్తాడు అంతే. అప్పుడు మీరేమనుకుంటారు, ఈ ఆయిల్ వాడితే అంత బాగుంటుంది, ఆ జుట్టు అంత గట్టిగా ఉంటుంది అని చెప్పేసి మీరు కొనాలి. మీరు అలా కొనాలి కనుకనే వాడు అంత ప్లాన్ చేశాడు అంతే. ఏమండి? ఇంకా సంతూర్ షాప్ గురించి చెప్పనక్కర్లేదు, ఎన్ని చూపిస్తాడో. ఇలా మీరు ఆ అడ్వర్టైజ్మెంట్ అన్నీ చూడండి, అన్ని రియల్ చూపాడు. ఏమండి? ఒకసారి జుట్టు పెరిగేదంట, ఆ జుట్టు ఆమె కింద నేలంపడి పోతా ఉంది, జుట్టు అంత పెద్దది ఎప్పుడు అయిందని. అది పెట్టుకుంటే ఎంత వచ్చేదంట, మనిషిని దాటిపోయి కింద కూడా పాక్కుంటూ వచ్చింది అది జుట్టు. అంటే అంత పెరిగినాయి అంటుంది. సరే అంత పెరిగింది అనుకో, జుట్టు వేసుకుంటే ఎట్ట కిందనే ఉంటుంది కదా జుట్టు, అది కూడా ఇబ్బందే కదా. ఏమండి? కనుక వాళ్ళు మాయ చేయడానికి దాన్ని ఏమంటారంటే మాయ. ఈ మాయాజాలానికి ఎవరైనా పడిపోతారా అంటే ఖచ్చితంగా పడిపోతారు. పడిపోయిన వాళ్ళని, ఒక వ్యక్తిని మీకు చెప్తాను, బెంగళూరులో నేను ఉన్నప్పుడు, ఆడు ఎట్ట పడిపోయాడు ఆ మాయాజాలం అని. దాని గురించి రిజల్ట్గా జరిగింది ఒకటి చెప్తాను. రిజల్ట్గా బెంగళూరులో జరిగిన ఒక సంఘటన. ఒక వ్యక్తి ఒక 10 రూపాయల కట్టని ఇట్లా ఇట్లా కట్టి సెంటర్కి మడిసి తాడుతో కట్టాడు. తాడుతో కట్టి దారిలో ఆడబెట్టాడు. చూస్తే ఎలా ఉందంటే 10 రూపాయల కట్ట. అంటే 10 రూపాయల కట్ట అంటే ఎంత? 1000 రూపాయలు. ఆడు ఆ దారిలో వచ్చాడు, ఎవడొకడు వస్తాడు, వాడేనే కాదు, ఒకడు వస్తాడు ఆ దారిలో, ఆడు పెట్టుకొని ఆడు సాటన కూర్చొని ఉంటాడు, వాడు ఎవరికి తెలియదు. ఆడు కరెక్ట్గా అక్కడికి వచ్చి చూసేసరికి బిత్తరపోతాడు, వాయబ్బా కట్ట అని. 10 రూపాయల కట్ట అంటే 1000 రూపాయలని టకాని వాడు పోయి తీసుకుపోయేటరికి వాడు వచ్చాడు, నేను కూడా చూసినాను అన్నాడు. అప్పుడు ఏం చేస్తారు ఇద్దరు చూచే, నువ్వు చూసావు, నువ్వు తీసుకోబోయే లోపల వాడు వచ్చిండు. చూడంటే వాడు ఏం చెప్తాడంటే, అన్నా నువ్వే చూసినావు, ఫస్ట్ ధర్మం నువ్వే తీసుకోవడం ధర్మం అన్నా, నాకు ఎంతో కొంత ఇచ్చి నువ్వు తీసుకోను అంటాడు. ఏమంటాడు? ఎంతో కొంత నాకు ఇచ్చి నువ్వు తీసుకున్నా అంటాడు. ఇదేదో బాగుంటుంది కదా. 1000 రూపాయలు ఎంతో కొంత ఏమంటాడు, ఒక 200 ఇయ్యి అన్నట్టు. నువ్వు జోలి పెట్టుకో అంటాడు. దాన్ని తీయడు, నువ్వు జోలి పెట్టుకో, 2 ఇచ్చేయాలి, అది జోలి పెట్టుకుంటావు, నీ కాడుండే ఒక 200 300 అంటాడు. వీడు తీసి 300 ఇచ్చాడు. 300 తీసుకొని ఆడు వెళ్ళిపోయాడు. వీడు ఇంకా 1000 రూపాయలు ఉంది కదా, ఇంకదాలనుకొని ఇంటికి పోయా దాన్ని ఓపెన్ చేసి చూచే 10 రూపాయల నోటు, మిగిలినది తెల్ల పేపర్. సరిపోయి సరే అంటే ఎంత లాస్ మనోడికి? 290 రూపాయలు. ఆడు ప్లాన్ పెట్టిందే దానికోసం. చూసారా ఎంతటి ప్లాన్. అంటే ఆ మాయాజాలం అట్లుంటుంది. ఆ మాయాజాలానికి ఎట్టాటి వాడైనా కూడా పడిపోతాడు అంతే. నిజమండి, ఖచ్చితంగా ఎలాంటి వాడైనా పడిపోతాడు. మన పని జరిగిపోద్ది. ఆ మధ్య అండి ఇక్కడే టీ తాగే దగ్గర, కుమరంగడ దగ్గర అనుకుంటా, ఈడు ఒకడు ఉన్నాడు, ఎప్పుడు టీ ఎవరో ఒకటి టీ వచ్చి తాగుదామని. ఆయనకి టీ కావాలి. ఇప్పుడు ఎవడు తాపడంలే. ఒకడు బైకులో వచ్చాడు, తెలిసినోడు, వానికి తెలిసినోడు, నల్లగా ఉంటాడు మనిషి. దిగిన తర్వాత ఆడు దిగిగానే వీడన్నాడు, అప్పో ఏందన్న బైకులో వచ్చి, అసలు హీరో అనుకున్నా నేను, హీరో మాదిరి ఉండవు అన్నాడు. అంటారికే ఆ గుడికిలో టీ కొట్టి అదిలో చేసిరే అన్నకు టీ చెప్పన్నాడు. దానికోసమే ఇది ప్లాను. ఈ టీ తాగాలి కదా ముందు, అర్థమైంది. వాడిని చూసి హీరో అనుకోరు మీరు. అంటే ఏంది ప్లాను? మాయ, ఇదంతా మాయ అనమాట. ఆయన ఏమంటున్నాడు, హీరో అంటే కానీ ఇటు పోయాడు అనమాట. టీ ఇప్పుడు మనం వాడిని పరిగెత్తాలా, టీ తాగాల, అట్లుంటుంది ప్లాన్. అది దాన్ని ఏమంటారంటే మాయాజాలము. ఈ మాయాజాలానికి ఎవరైనా మోసపోతారంటే అవ్వ ఆదాము పారములో మోసపోయారు. ఏంటి మాయాజాలం? అవ్వ ఆదాము దగ్గర కూడా ఒక మంచి మాయాజాలం క్రియేట్ అయిపోయింది. ఏంటి ఆ మాయాజాలం అంటే ఒకసారి మీరు చూడాలి. ఆదికాండం 3వ అధ్యాయం 5వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. ఏలయనగా మీరు వాటి తినమున మీ కన్నులు తెరవబడును,
ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు. ఎలా ఉంటారు? ఎలా ఉంటారు? ఇప్పుడు చెప్పాలి, నేను హీరోలాగా ఉంటానండి అట్టనమాట చెప్పేదండి. మీరేముంది, మీరు హీరోలు అన్నట్టుగా చెప్తా ఉంది. మీరు ఆ పండు తింటే మీరు ఎలా అవుతారు? దేవతల వల్ల. అంటే దేవత ఎలా ఉంటుంది చెప్పండి? దేవత ఎలా ఉంటుంది? ఎంత అందంగా ఉంటుంది, ఎంత బాగుంటుంది. సరే, మీరు దేవతల వలె ఉంటారంటానికి ఇది బాగుంది అనిపించింది. అలా ఉండాలని ఎవరైనా ఫీల్ అవుతారు, అవునా కదా? మీరు బాగా ఉన్నారు, బాగా సూపర్గా ఉన్నారు అని అంటే ఎవరు పడిపోరు చెప్పండి? ఖచ్చితంగా పడిపోతారు. మీరు దేవతల వలె ఉంటారు, మీరు దేవతల వలె ఉంటారు. నిజం ఏంటి చెప్పండి? నిజం ఒకటైతే చెప్పేది అబద్ధం చెప్తూ అది కూడా గొప్పగా చెప్పి మోసం చేయడాన్నే మాయజాలం అంటారు. నిజమేంటి చెప్పండి? ఈ పండు తిను దినమున 17 వచనంలో ఉంటుంది, ఈ 2:17. ఈ పండు తిను దినమున నిశ్చయముగా చచ్చెదరు అన్నది. అంటే అదే రియల్. రియల్ ఏంటంటే అది. కానీ రియల్ను మబ్బి పెట్టి అది తెలియకుండా క్లోజ్ చేసేసి అబద్ధం చెప్తూ, ఆ అబద్ధం ఏంటి? దేవతల వలె ఉంటారని ఒక అబద్ధాన్ని చెప్తూ గొప్పగా చెప్తుంది. అవ్వ ఆదాము నమ్మేశారు. ఏమైపోయింది చివరికి? గింటి వేయబడ్డారు కదా. ఏదేమి తోటల నుండి ఏమైపోయారు? గింటి వేయబడ్డారు. ఒకసారి మీరు ఆలోచించండి, క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఈ మాయాజాలానికి ఎవరైనా పడిపోతారు. ఇక తను అపవాది గెలవాలనుకున్న ప్రతి ఒక్కరిని గెలుస్తూ పోతా ఉంది. ఎలాంటి వాళ్ళనైనా మాయాజాలంతో పడగొట్టేస్తూ ఉంది. సేవకులను కూడా వదిలిపెట్టదు, సేవకులను కూడా పడగొట్టేస్తూ ఉంది మాయాజాలంతో. ఒక సేవకుడు బైబిల్లో మీకు బాగా తెలుసు. ఆయన ఏం చేశాడంటే దేవుని మాట ప్రకారం యారోబోము రాజు దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ కొన్ని సంగతులను ప్రకటన చేయమని వెళ్ళి పంపించాడు. దేవుడు పంపించిన తర్వాత ఆయన దేవుడు ఆ సేవకునికి చెప్తూ, నువ్వు వెళ్ళిన దారిలో మళ్ళీ రిటర్న్ రావద్దు, ఇంకొక దారిలో పడేసి నువ్వు వచ్చేసేయి, అక్కడ ఎవరింట్లో కూడా నువ్వు భోజనము చేయొద్దు. ఇది చెప్పి అంటాడు, మన భాష చెప్పిన బుక్కి పెట్టి చెప్పారంటారు చూడు, అట్ట చెప్పి పెట్టి పంపించాడు. ఇంకా ఆ మాట ప్రకారం ఉండాలి కదండి, ఆ మాట ప్రకారమే ఉండాలి కదా. కానీ ఎక్కడ మోసపోయాడు చెప్పండి? ఆయన మంచి సేవకుడు అండి, ఆయన చెప్పినట్టుగా జరిగింది. అంత మంచి సేవకుడు ఎక్కడ పడిపోయాడు? ఒకసారి మీరు కూడా రాజుల మొదటి గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనం నుండి కొన్ని మాటలు మీరు చూస్తే, అప్పుడు అతడు నా ఇంటికి వచ్చి భోజనము చేయమనగా అతడు నేను నీతో కూడా మరలిరాను, రాజాలను నీ ఇంట ప్రవేశింపను, మరియు నీతో కలిసి ఈ స్థలమందు అన్నపానములు పుచ్చుకొనవద్దని వద్దనియు నీ వచ్చిన మార్గమున పోవుటకు తిరగవద్దనియు యెహోవా వాక్కు చేత నాకు సెలవైంది. అందుకతడు నేను కూడా నీ వంటి ప్రవక్తనే, మరియు దేవదూత ఒకడు యెహోవా చేత సెలవు పొంది అన్నపానములు పుచ్చుకొనుటకై అతన్ని నీ ఇంటికి తోడుకొని రమ్మని నాతో చెప్పానని అబద్ధమాడగానుందా? ఏమంటే అబద్ధమాడగా అంటే అబద్ధం చెప్తున్నాడు. దాన్ని కూడా ఎంత క్లియర్గా, ఎంత క్లారిటీగా, ఎంత మంచిగా చెప్పాడు చూడండి. ఒక అబద్ధాన్ని ఎలా చెప్పాడు అని మనం ఆలోచన చేస్తే అది రియల్గా ఉన్నట్టుగా కనిపించేటట్టుగా చెప్పాడు. ఏమంటే నేను కూడా సేవకున్నే అంటే ఎట్లా ఉంటుంది అది? నేను కూడా సేవకున్నే అంటే ఈయన కూడా దేవుడు దర్శనాలు ఇవన్నీ ఇస్తారని నమ్ముతారు ఖచ్చితంగా. నేను కూడా సేవకున్నే, రాత్రి నాకు దర్శనం వచ్చింది, ఇక్కడ మీరు కూర్చొని ఉన్నారని మిమ్మల్ని ఇంటికి పిలుచుకొని వచ్చి భోజనం పెట్టమని దేవదూత, యెహోవా చేత సెలవు పొందిన ఒక దేవదూత వచ్చి చెప్పాడు. ఇంకేం రావడానికి? అంటే ఆ స్థానం ఎలా ఉందంటే గొప్పగా అనిపించేటట్టుగా ఉంది, అంతే కదండి? ఎవరైనా పిలిచారనుకోండి, పిలిచేటోళ్ళు గొప్పలు పిలిచేటంటుంది. మీరు ఆలోచన చేయండి.
ఎమ్మెల్యే వచ్చి భోజనానికి కూర్చున్నాడు అనుకోండి, మీరు ఎక్కడో ఉంటారు, మీ దగ్గరికి వచ్చి ఎవడో పిలిచడం కంటే ఎమ్మెల్యే పిలుచున్నాడు నిన్ను అన్నానికి, ఆయనతో కూడా భోజనానికి అని అంటే మీరు ఎలా ఫీల్ అవుతారు? ఇంతమంది ఉంటే ఇంతమందిలో తెచ్చి మమ్మల్ని పిలిచాడా, పరిగెత్తుకొని పో. అంత గొప్పగా అబద్ధమాడాడు అనమాట. ఒక దేవదూత వచ్చి చెప్పినట్టు ఇంకేంటి, ఇంకా ఆరాంగా వెళ్ళిపోవచ్చు అన్నట్టుగా వెళ్ళిపోయాడు. క్రీస్తునందు ప్రేమైన దేవుని వారిలో ఒక్కసారి ఆలోచన చేయండి. అది మాయాజాలం, అదే కనుక్కోవాలా. ఆ మాయాజాలాన్ని కనుక్కోలేకపోయాడు. వెంటనే ఏమైపోయాడో మనందరికీ తెలుసు. ఒక సింహం అతన్ని చంపి పడేసింది. కనుక క్రీస్తునందు ప్రేమైన దేవుని వల్ల ఒక సేవకుడే ఇలా అయిపోయిందంటే ఇక సామాన్య మానవుల పరిస్థితి, మన పరిస్థితి ఏంటో ఒకసారి మీరు ఆలోచన చేయండి. అతను ఒక గొప్ప సేవకుడు, అలాంటి వాడే మాయాజాలానికి పడిపోయినప్పుడు ఇక మనం ఎలా అయిపోతాం? మన పరిస్థితి ఏంటి? మనల్ని కూడా అది ఈజీగా మోసం చేశారు. కనుక క్రీస్తునందు ప్రేమైన వారులారా, ఎంతోమంది దాని మాయాజాలానికి పడిపోయారు. దిక్కుశోధక భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎంత పెద్ద సేవకులు కూడా పడిపోయిన సంగతులు మనందరికీ తెలుసు. అయితే క్రీస్తునందు ప్రేమైన దేవుని వారులారా, ఆ తర్వాత ఏం జరిగింది అని అంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చారు. ఏంటి అందరినీ ఇలా మోసం చేస్తున్నాడు అని చెప్పేసి దాని మాయాజాలాన్ని అందరికీ క్షుణ్ణంగా విడమర్చి చెప్పాడు. అది ఇలా మోసం చేయబోతుంది మిమ్మల్ని, సాతాను ఇలా మోసం చేస్తాడు, కాబట్టి మీరు ఇలా జాగ్రత్తగా ఉండాలి అని యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మళ్ళీ సాతాను మాయాజాలాన్ని బయటపెట్టేశాడు. అది ఏ రూట్లో వచ్చినా దాన్ని తిప్పికొట్టే ఆ జ్ఞానాన్ని నేర్పడం స్టార్ట్ చేశాడు. ఏటన్నా రానివ్వండి కొట్టేస్తాడు యేసుప్రభు. యేసుప్రభు దగ్గరికి ఎలా వచ్చిందో తెలుసా? మాయాజాలం ఎలా మాయాజాలం వేసిందో తెలుసు, మీకు చెప్తాను. మత్తయి రాసిన సువార్తలో అది యేసుప్రభు దగ్గరికి ఎలాంటి మాయాజాలాన్ని ప్లాన్ చేసిందో ఒకసారి మీరు చూద్దాం. మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయము 20వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. అటు పిమ్మట తాను క్రీస్తుని ఎవరితోనూ చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితంగా ఆజ్ఞాపించెను. అప్పటి నుండి తాను యెరూషలేముకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రాల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున లేచునని అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా తన శిష్యులకు చెప్పడం స్టార్ట్ చేశాడండి. ఏమని చెప్తున్నాడంటే, నేను వీళ్ళందరూ నన్ను శ్రమల పాలు చేస్తారు, నేను చనిపోయి పాతి పెట్టబడిన తర్వాత మూడో దినాన నేను తిరిగి లేస్తాను, ఇది కన్ఫర్మ్ గా జరగబోతుంది అని చెప్పాడు. పేతురు ఆయన చేయి పట్టుకొని ప్రభువా అది నీకు దూరమవును గాక, అది మంచిదే చెడ్డదా? యేసు ప్రభువు శ్రమల పాలయ్యి భయంకరమైన శ్రమలు పడి అతిభంగంగా క్రూరంగా వాళ్ళందరూ కొట్టి సిలువకు వేసి మేకులతో కొట్టి బల్లెంతో పొడిచి ఇంత జరుగుతూ ఉంటే అది అర్థం చేసుకొని ప్రభు అట్లా జరగకూడదు, అది మంచిది కాదు, అది నీకు అలా జరగకూడదు, నువ్వు బాగుండాలి అని అనడం మంచిదే కదా? మీరు చెప్పండి, మంచిదే కదా? అప్పుడు ఏమన్నాడు యేసు ప్రభు? అంత మంచి చెప్తే ఏమన్నాడు చూడండి. సాతానా ఉందాం అక్కడ 16వ అధ్యాయం 21 ఉంటుంది. అక్కడే సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు అన్నాడు. ఎవరినే? ఏంటి అంత మంచి పేతురును సాతాను అనేసాడా? ఒకసారి మీరు ఆలోచన చేయండి. నీ మనుషుల సంగతిని ఆలోచన చేస్తున్నావు, దేవుని సంగతి నీకు అర్థం కావటం లేదు. నేను అలా చనిపోవటం వల్ల లోకానికి ఏం రాబోతుంది? రక్షణ రాబోతుంది, అంటే మంచి జరగబోతుంది.
నువ్వేం చేస్తున్నావు? ఆ మంచి జరగకూడదని నువ్వు అనుకుంటున్నావు. కాబట్టి నువ్వు నాకు ఎలా ఉన్నావు? అభ్యంతర కారణముగా ఉన్నావు. సాతానా నా వెనుకకు ఓ అన్నాడు. సరే, మంచి చెప్పినప్పుడు ఎందుకు అలా అన్నాడు చెప్పండి? క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ, నాకే జ్వరం వచ్చింది అనుకోండి, మీరు నన్ను దున్నీకి వచ్చి జ్వరం బాగుండాలి అన్నారు అనుకోండి, అప్పుడు నేను సాతానా పోను అనుకోండి, ఇంకా రారు, ఈ జన్మలో ఇంటికి రాకూడదబ్బా, నన్ను సాతాను అన్నాడు. క్రీస్తునందు ప్రేమైన వారులారా, అంటే అది మాయాజాలం అన్న సంగతి యేసుక్రీస్తుకు తెలుసు. అలా మాయాజాలాన్ని తిప్పికొట్టాడు, అలాగే తన శిష్యులకు నేర్పించాడు. దాన్ని మాయాజాలాన్ని తిప్పికొట్టాలంటే ఇది ప్లాన్ అని, అది ఈ రూట్లో వస్తుంది, ఇంత మంచిగా వస్తుంది, ఇంత ప్రేమ ఒలకబోసినట్టుగా వస్తుంది, కాబట్టి దాన్ని ఇలా తిప్పికొట్టాలని తన శిష్యులందరికీ నేర్పించేశాడు. అందరికీ దాని గురించి నేర్పించి తను వెళ్ళిపోయిన తర్వాత పేతురు 12 మంది శిష్యులు ఈ సమాజానికి నేర్పించడం స్టార్ట్ చేశారు. దాని మాయాజాలాన్ని బయటపడడం స్టార్ట్ అయిపోయింది. అందరికీ అర్థమవుతుంది ఇక, అరే ఇది అపవాది ఇలా వస్తుందిరా, ఇలా వస్తుంది, ఈ ప్లాన్ ఇలా ఉంది దాన్ని. ఒక్కొక్కరు తెలుసుకోవడం స్టార్ట్ చేశారు. అలా తెలుసుకొని అనేక మంది ప్రారంభంలో దాదాపుగా ఎంతమంది దేవుని పక్షాన వచ్చారంటే 3,000 మంది జాయిన్ అయిపోయారు. ఒక్కసారిగా 3,000 మంది వచ్చేసారు. అప్పుడు చూసిందండి సైతాను, వీడిని ఇంతమంది ఇంతదాకా నా దగ్గర ఉండి నేను చెప్పింది విని, నా మాట విని, నాతో ఉన్న వీళ్ళందరూ ఒక్కసారిగా అటు వెళ్ళిపోయారు ఏంటని. వీళ్ళందరూ ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోతే చివరికి నా పరిస్థితి ఏంది? మళ్ళీ సిప్పే గది, మళ్ళీ నా చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. ఏం చెయ్యాలబ్బా? మళ్ళీ ఇంత ప్లాన్ ఇన్ని చేసి మాయాజాలాన్ని సృష్టించి దీన్నంతా కొట్టేసి ఒక్కొక్కళ్ళు నా నుంచి వెళ్ళిపోతున్నారే, ఇంతమంది వెళ్ళిపోతున్నారే అని. ఆ తర్వాత మళ్ళీ 5,000 మంది తర్వాత ముందుకు వెళ్ళిపోతే ఇలా అనేక మంది వెళ్ళిపోతున్నారు. అప్పుడు ఏం జరిగింది? లేదు, ఏదో ఒకటి చేయాలి అని మళ్ళీ ఒక ప్లాన్ వేసింది. ఆ ప్లాన్ పేరు మాయాజాలం. ఆ మాయాజాలం ఏంటంటే ఏంటి ఆ మాయాజాలం అంటే దొంగ బోధను సృష్టించింది. కానీ దొంగ బోధ కాదు, దొంగ బోధ అని చెప్పకూడదు, మనం చెప్పాడు, దేవుడు చెప్పాడు మనకు అది దొంగ బోధ. అది ఎలా చెప్తుంది? మంచి బోధ, గుడ్ బోధ అని చెప్తుంది. ఆ గుడ్ బోధనే, సాతాను బోధనే ఏ దేవుడు మనకు రాయించాడు బైబిల్ ఏమని? అది దొంగ బోధ అని. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఈ దొంగ బోధను తీసుకొని వచ్చేసింది దేవుడు. అది దొంగ బోధ అని మనకు చెప్తే మనకు తెలుస్తుంది, అంతేనా? వాళ్ళు మాది దొంగ బోధ అని చెప్తారా? చెప్పండి, ఎవరని చెప్తారండి? అసలు ఇప్పుడు మన ఇద్దరుల్లో ఎన్ని చర్చిలు ఉన్నాయి? వరల్డ్ వైజ్గా ఎన్ని చర్చిలు ఉన్నాయి? అన్ని చర్చిలు కదా, అన్ని దేవుని యేసుప్రభు కదా. ఏ ఒక్కరన్నా మాది దొంగ బోధ అని చెప్పడం మీరు విన్నారా? ఎవరన్నా చెప్తారట? చెప్తారు ఎవరన్నా మా దొంగ బోధ అని? దేవుడు చెప్పాడు. ఏమని? పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. మరియు అబద్ధపు ప్రవక్తలు అప్పుడు ప్రజల్లో ఉన్నారు, మీకు తెలుసు. అటువలనే ఇప్పుడు మీలో కూడా అబద్ధ బోధకులు ఉందురు. అబద్ధ బోధకులు వచ్చేసారు అన్నారు. ఎలా వస్తారు వాళ్ళు? అబద్ధ బోధకులు అబద్ధ బోధకులమని చెప్తూ వస్తారా? పోనీ అబద్ధ బోధకులమని చెప్పి వస్తే మీరెవరు రాణిస్తారు చెప్పండి? అబద్ధ బోధకులం మేమండి, మీ ఇంటికి వచ్చాం వాక్యం చెప్తామన్నారు అనుకోండి, ఎంతమంది రాణిస్తారు మీ ఇంట్లోకి? రానివ్వరు. అలా ఎందుకు రాణిస్తారు? రానివ్వరు కదా. వాళ్ళు ఎలా వస్తారు? యేసుప్రభు చెప్పాడు ఎలా వస్తారు. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం 15వ వచనం చూడండి. మత్తయి రాసిన సువార్త ఎలా వస్తారు వాళ్ళు? గొర్రె చర్మము వేసుకొని మీ వద్దకు వత్తురు గాని
క్రూరమైన లోపల తోడేళ్ళు. వాళ్ళు క్రూరమైన తోడేళ్ళు అని ఉంది చూడండి. లోపల ఎలాంటి వాళ్ళు తోడేళ్ళు. తోడేళ్ళకి ఏం వేసాం? పైన గొర్రెచర్మం వేసాం. చూడ్డానికి ఎలా కనపడుతుంది? గొర్రె కనపడుతుంది. ఆ గొర్రె కనపడుతుంది అనుకోండి, ఏం చేస్తారు మీరు? ఖచ్చితంగా మీరు ఎక్కడన్నా కొండలోకి పోయారనుకో, అడవిలో ఒక గొర్రె కనపడింది అనుకోండి, మీరేం చేస్తారు? అబ్బా గొర్రె దొరికిందిరా నాయన, పెంచుకోవాలన్నా పెంచుకున్నా, కోసుకొనన్నా కోసుకుందాం అనుకుంటారు. అమ్ముకోవాలన్నా అమ్ముకున్నాం. ఎవరు ఆలోచన చేస్తారు దాన్ని? ఎవ్వరు ఆలోచన చేయరు. ఆరాముగా ఇంటికి తెచ్చేసుకుంటారు. యేసు అదే చెప్పాడు. మీరు ఎందుకు ఇంట్లోకి రాణిస్తారు తెలుసా? మీరు వాడిని ఇంట్లోకి రాణిస్తారు. ఎందుకు రాణిస్తారు? వాడు గొర్రె వేషం వేసుకున్నాడు, గొర్రె పిల్ల వేషం వేసుకున్నాడు. గొర్రె పిల్ల అంటే ఎవరు? ఎవరిని గొర్రె పిల్ల అని బైబిల్ చెప్పింది? యోహాను గారు చెప్తారు, అదిగో దేవుని గొర్రె పిల్ల. యేసుప్రభువుని చూపిస్తే ఏమన్నాడు? ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పాడు. అంటే గొర్రె పిల్ల అంటే ఎవరు? యేసుప్రభు. అంటే వీడు ఏ వేషం వేసుకున్నాడు? గొర్రె పిల్ల. అంటే ఏం వేషం వేసుకున్నాడు? యేసుప్రభు వేషం వేసుకున్నాడు. అంటే వైట్ అండ్ వైట్గా పెట్టుకొని, బైబిల్ పట్టుకొని మీ ఇంటి తలుపు కొట్టాడు అనుకోండి, మీరేం చేస్తారు? తెల్లని వస్త్రాలతో బైబిల్ ఒకటి చేత పట్టుకొని మీ ఇంట్లోకి వచ్చి, అమ్మ ప్రార్థన చేస్తాను, మీ ఇంటికి ప్రార్థన చేస్తాను అంటే మీరేమంటారు? అయ్యగారు వందనాలండి. ముందు వందనాలు చెప్పేస్తారు. ఆయన చూడగానే వందనాలు అయ్యగారు, రెండు అంటారు. సరే అయిపోయా. ఇంకేం చేస్తారు చెప్పండి? అలా రాగానే సాతానా పో అని ఎవరు అంటారు చెప్పండి? అంటారా మీరు? ఎవరు? మేమే అనలేము, మీరేమంటారు చెప్పండి? అవునా? ఏమన్నా కొంత ధైర్యం ఉంటే పీటర్ అంటే అంటాడు. నాకు తెలిసి పీటర్ దగ్గరికి అలాంటి చేశారనుకో ఎవడన్నా, ముందు నువ్వు బయటికి పోవా అంటాడు. అంత ధైర్యం ఉంది. క్రీస్తునందు ప్రేమైన దేవుని వాళ్ళరా, గొర్రె చర్మం వేసుకొని వస్తారు. భయంకరంగా మనం చిక్కులో పడిపోతాం. మనందరినీ మళ్ళీ దారి తప్పించాడు. అంతమంది మారారు, అంతమంది వచ్చారు, ఇంతమంది వేలకు వేల వచ్చారు అనుకుంటా, మళ్ళీ వచ్చి వాళ్ళు ఈ దారి పట్టుకొని మళ్ళీ ఇటు జరిగి జాయిన్ అయిపోయారు. వానికా నుంచి ఇటు వచ్చారు, యేసుప్రభు దగ్గర జాయిన్ అయిపోయారు. ఈ నుంచి మళ్ళీ ఈడబెట్టిండు వాడే, ఈ దీంట్లో జాయిన్ అయిపోయారు అందరూ. సరిపోయింది. ఇప్పుడు ఇటు నుంచి ఎంతమంది వచ్చినా వానికి దిగులు లేదు. నువ్వు ఎంతమందినైనా మార్చుకురా, మళ్ళీ అలా తెచ్చి ఇలా కలుపుకుంటాను నేనని అందరినీ మళ్ళీ ఇలా కలిపేసుకుంటున్నాడు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఇది సాతాను వేసిన మాయాజాలం, అబద్ధ బోధను గొర్రె చర్మం వేసుకొని యేసుక్రీస్తు బోధల సమాజంలోకి వచ్చాడు. అనేక మంది వాని మాయాజాలానికి మోసపోతున్నారండి. వేలకు వేలు ఈరోజు ఆ దేవుని బైబిల్ పట్టుకున్న ముసుగులోనే, బైబిల్ బోధలోనే, బైబిల్ చెప్తూనే అనేక మందిని మోసం చేస్తున్నారు. అందుకే ఇప్పుడు సత్యాన్ని మళ్ళీ మనం ఏం చేసామంటే, మళ్ళీ సత్యాన్ని బ్రతికించాలని లేఖనాల పరిశోధనని స్టార్ట్ చేశాం. లేకపోతే మనం ఇక్కడ పెట్టాల్సిన అవసరమే లేదు. అవునా? అన్ని మంచి సంగతులు సమాజం అంతా చెప్తా ఉంటే మళ్ళీ ఇంకొక సంఘం ఇక్కడ పెట్టాల్సిన అవసరం ఉందంటారా? మాకి మీరు చెప్పండి, అవసరమా? ఏం అవసరం లేదండి. అందరూ సత్యం చెప్తా ఉంటే మనం అక్కడికే వెళ్ళిపోదాం కదా. మళ్ళీ ఇక్కడ ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే, సత్యాన్ని పక్కకు తోసేసి అసత్యం వైపు అందరు, అంటే గొర్రె చర్మం వేసుకొని అందరూ అబద్ధ బోధన చెప్తా ఉన్నారు. ఇదిగో నాకు కనపడే యేసుప్రభు అంటాడు. రాత్రి కనపడినాడమ్మా యేసుప్రభు, మీ ఇంటికి పొమ్మన్నాడు, మీకు ప్రార్థన చేయమన్నాడంటే సమ్మగా ఉంటుంది అది, ఆ మాట చెప్పగానే. అవునా? మా ఇంటికి పొమ్మన్నాడా? యేసుప్రభు నీకు కనిపించి మా ఇంటికి పొమ్మన్నాడా అంటే ఎంత అదృష్టం, అది ఎంత భాగ్యం. ఆయన చల్లగా కూర్చోబెడతావు, కానికిచ్చావు, భోజనం పెడతా, అన్నీ చేస్తావు, అయిపోయింది. ఇంకా ఆడ చిక్కున్నట్టే. ఇంకా రేపు మన దగ్గరికి వచ్చి ఆడ చిక్కున్నాడు అనుకో, రేపు ఇక్కడ కనపడదు, వాళ్ళ సంఘంలో ఆడ కనపడుతుంటాడు. చూసారా? ఎంత లేక లాక్కొని వెళ్ళిపోతాడు చెప్పండి. క్షణాల మీద లాక్కొని వెళ్ళిపోతారు. కనుక క్రీస్తునందు ప్రేమైన దేవుని వారులారా, అందుకే లేఖనాల పరిశోధన చాలా అవసరం.
వాక్యాన్ని పరిశీలించి సత్యాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుందంటే ఆయన స్వరం ఎవరు వినలేదు, ఆయన స్వరూపాన్ని ఎవరు చూడలేదు. అలా చూశాడని చెప్పండి అంటే ఎందుకు డౌట్ రావాలి కదా మనకి. ఎందుకు డౌట్ రావడం లేదు చాలామందికి. కనుక క్రీస్తునందు ప్రేమైన వాళ్ళారా, ఇలా సాతాను బోధకు ఎంతోమంది పడిపోతున్నారు. వారందరినీ ఇదిగో ఈ లేఖనాల పరిశోధన కాపాడగలరు. అదే నాకు గట్టి నమ్మకం. ఈ పరిశోధనలోకి వస్తే ఖచ్చితంగా దాన్ని తిప్పికొట్టచ్చు. ఆ రోజు యేసు ప్రభు తిప్పికొట్టాడు. ఈరోజు మళ్ళీ లేఖనాల పరిశోధనతో, లేఖనాలను పరిశీలించి సత్యం తెలుసుకోవడంతో మనం కూడా తిప్పికొట్టగలం. కనుక క్రీస్తునందు ప్రేమైన వాళ్ళారా, ఆలోచన చేయండి. ఈ లేఖనాల పరిశోధనతో మరి సత్యాన్ని తెలుసుకొని అసత్య బోధన మాయాజాలాన్ని తిప్పికొడదాం. ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలని ప్రభువు పేరట తెలియజేస్తూ మాటలు ముగిస్తున్నాను. అందరికీ నా యొక్క వందనాలు.